అడవుల మధ్య ఆధ్యాత్మిక సంబరం. అడవి తల్లుల పిలుపుకు కోట్లాది హృదయాల స్పందన. భక్తి, బలి, త్యాగం, ఆత్మగౌరవం అన్నీ కలిసిన మహాసంగమం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారడమ్మ మహాజాతర ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకోసారి అడవి దేవతలు గద్దెలపైకి వస్తే లక్షలాది కాదు కోట్లాది మంది భక్తులు తల్లుల దర్శనానికి తరలివస్తారు. చీరలు, సారెలు, బెల్లం, బంగారం, మొక్కులు, కన్నీళ్లు, కృతజ్ఞతలు అన్నీ కలిసిన ఓ మహా విశ్వాస ప్రవాహమే మేడారం. ఈ జాతర కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఇది గిరిజన ఆత్మ గౌరవానికి ప్రతీక. కాకతీయుల కాలం నుంచి వస్తున్న పోరాట గాథ, సమ్మక్క సారడమ్మల వీర చరిత్ర. ఆ చరిత్రే ఈరోజు కోట్లాది మందిని మేడారం వైపు నడిపిస్తోంది. ప్రభుత్వం సైతం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లను చేసింది. మేడారం మహాజాతర వెనుక ఉన్న చరిత్ర ప్రతి భక్తుడిని కదిలిస్తుంది. కాకతీయుల కాలం నాటి ఈ కథ గిరిజనుల ఆత్మ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అడవుల్లో లభించిన ఓ శిశువు నుండి వనదేవతగా మారిన సమ్మక్క కథ, పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు, జంపన్నల వీరగాథ ఈ జాతరలో ప్రతి అడుగులో కనిపిస్తోంది. విగ్రహం లేని దేవతగా కుంకుమ భరణిలోనే సమ్మక్కను పూజించడం ఈ జాతర ప్రత్యేకత. జనవరి 30న సమ్మక్క, సారలమ్మలు గద్దలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు దేవతల వనప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. ఆ క్షణం మేడారం అడవులు మళ్లీ నిశ్శబ్దంలోకి వెళ్లినా భక్తుల మనస్సుల్లో ఆ తల్లుల స్మృతి చిరకాలం నిలిచిపోతోంది. మరోవైపు మేడారం మహాజాతర సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సమ్మక్క సారలమ్మలు తెలంగాణ త్యాగానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలని నేతలు పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ మహాజాతరకు ఈసారి సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర సర్కార్ భారీ ఏర్పాటు చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. మేడారం ప్రాంతాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్స్, అలాగే 42 సెక్టార్లుగా విభజించి పర్యవేక్షణ చేపట్టారు. రవాణా పరంగా కూడా విస్తృత ఏర్పాటు చేశారు. టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్ల నుండి 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సుమారు 20 లక్షల మందిని సురక్షితంగా మహాజాతరకు చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. వాహనాల కోసం 1,418 ఎకరాల్లో 42 భారీ పార్కింగ్ ప్రదేశాలను కూడా సిద్ధం చేశారు. వైద్య సేవల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. 50 పడకల ఆసుపత్రితో పాటు 30 చోట్ల హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 5,192 మంది మెడికల్, పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తున్నారు. 5,700 మరుగుదొడ్లు, 5,500 తాత్కాలిక నీటి నల్లాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మేడారంలో ఓవైపు భక్తి ఉప్పొంగుతుంటే మరోవైపు మేడారం పరిసరాల్లో ధరలు మాత్రం బగ్గుమంటున్నాయి. కొబ్బరికాయ నుండి కోడి, మేక, బెల్లం, బంగారం వరకు అన్నిటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా కిలో మటన్ 900 నుండి 1000 రూపాయలు పలుకుతుంది. అయితే జాతర పరిసర ప్రాంతాల్లో మాత్రం కిలో 1,500 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక బయట 170 నుండి 180కు దొరికే కిలో కోడిని జాతర దగ్గర 300 నుండి 350 వరకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు కూడా కిలో 350 నుండి 400 ఉన్న నాటుకోడిని ఇప్పుడు ఏకంగా 700 రూపాయలకు అమ్ముతున్నారు. జాతర చివరి 3 రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మేడారం పరిసర ప్రాంతంలో ఇళ్ల అద్దెలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కనీస వసతులు లేని గదులకు రోజుకు 5,000 నుండి 6,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గదులు దొరక్క ఆఖరికి చెట్ల నీడలో కూర్చోవడానికి కూడా కిరాయి 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉండడానికి చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. మేడారం మహాజాతర ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక జనజాతి గుండె చప్పుడు. ఏర్పాట్లు ఎంత భారీగా ఉన్నా భక్తుల ఇబ్బందులు, ధరల దోపిడీ లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ ధరలు, దోపిడీలు భక్తిభారం కాకుండా విశ్వాసానికి విలువ తగ్గకుండా ఈ మహాజాతర నిజమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలన్నది కోట్లాది భక్తుల ఆకాంక్ష.